కాశ్యాంతు మరణం ముక్తి స్మరణాదరుణాచరే శ్రీశైలం దర్శనం ముక్తి అన్నది. అంటే మన భారతీయ తత్వ శాస్త్రం, మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీ పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది. అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ, ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్కన తీసుకెళ్తాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు. ఇది ఒకటికి రెండుసార్లు చూస్తే భావోద్వేగానిలోని ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది. ఇది పరమార్థం, అది నాకే అనిపించింది. ఇంకోసారి వెళ్తే బాగుందని. అంటే ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారు ఆ పర్పస్ సర్వ్ అయింది. అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ, ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి అక్కడ ఉండి ఓ 10 రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేము. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్ర చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. కాశీ గురించి తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది. అదొక ప్రత్యేకత ఉంది దానికి. అలాగా కాశీకి వెళ్ళడం అనేది కథ ప్రకారం ఆయన అనుజ్ఞం ఉంటేనే వెళ్ళాలి. ఆయన అనుజ్ఞం ఉండాలి, అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా. నేను ఈ సందర్భంగా ఏమిటంటే సుభాష్ శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ ఏం రాశారంటే, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ కైలాసమిడు ఓడు. కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక. కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ కైలాసమిడు ఓడు. కాశీ ఓడు కాశీ ఓడు కాలిపోడు సుభాష్ కాలిపోవడం అంటే బేసిక్గా మనలో ఉన్న మలినాలన్నీ కాలిపోవడం, నేను అనే అహంకారం కాలిపోవడం ప్రధానం. ఏదేమైనా నటుడు అనుదీప్ సంగీత దర్శకుడు గారే కాకుండా నటుడు కూడా చాలా అతను సినిమా కూడా తీయచ్చు నాకే అనిపించింది. అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ని ఎవరు భాగం కూడా ఎక్కడ ఓవర్ ప్లే కాకుండా వాళ్ళ పాత్రల్లో కనిపించారు. అంతే చాలా చక్కగా తీశారు. దర్శకుడికి, కెమెరామ్యాన్కి, వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారం చేసుకుంటాం. శుభం పూజ అన్నిలా భావించండి. నేను అక్కడ మాకు వీరమల్లు వెయిటింగ్ అని చెప్ప అక్కడికి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ.